హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 10th అండ్ ఇట్స్ మండే. ఈరోజు మార్నింగే నేను ఒక మంచి డ్రీమ్తో లేచాను అనమాట. మీకు ఎప్పుడైనా అట్లా జరిగిందా? మంచి కళ వస్తున్నప్పుడు ఎవరో ఒకరు కాల్ చేసి లేపుతారు. నాకు అట్లనే జరిగింది. అంటే మా డెలివరీ బాయ్ కాల్ చేశారనమాట. మీ పార్సల్ వచ్చింది మేడం, ఓటీపీ చెప్పండి అని చెప్పేసి. అలా నా కళ అంతా అక్కడికి ఆగిపోయింది. తర్వాత ఇంకా అదే కంటిన్యూషన్ మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు కదా, అట్లా రాదు. మొత్తానికి ఏం కళ అంటారు, ఏం లేదు. నేను మంచి ఒక బీచ్లో ఉన్నట్టు, నేను జూలీ డాలీ బీచ్లో ఉన్నట్టు కళ వచ్చింది. లాస్ట్కి నా కళలో కూడా నేను వెకేషన్ని కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న తర్వాత ఎవరికైనా అలాగే అనిపిస్తూ ఉంటుంది, బయటికి వెళ్ళాలి అని చెప్పేసి. కానీ వెళ్ళకండి. లాక్డౌన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, కొంచెం కేసెస్ తగ్గిన తర్వాత వీ కెన్ గో అవుట్, హ్యాపీలీ ఎంజాయ్ విత్ అవర్ ఫ్యామిలీ, చిల్ ఫర్ ఎ వైల్. ప్రస్తుతానికైతే పాండమిక్ ఎంజాయ్ చేస్తుంది, ఎంజాయ్ చేయనివ్వండి, ఓకేనా? యా, ఇప్పుడు 10:30 అట్లా అవుతుంది. సో ఐ జస్ట్ హ్యావ్ టు గో హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. సో ఈ రోజు పెద్దగా ప్లాన్స్ ఏం లేదు. జూలీ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచించే లోపలే ఈ లాక్డౌన్ టైం ఎక్కడ కంప్లీట్ అయిపోతుందో అని ఇంకొక 12 వరకే అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్తే నేను మినిమం ఒక 1 hour అన్నా ఉంటాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరైనా చూస్తారా, లేదంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని ఎవరైనా ఆపితే ఏం చెప్పాలి? ఓకే, ఇదంతా నా మైండ్లో కాసేపు ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే ఐ విల్ గో హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ వీడియో చూడండి, లేదంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. యువర్ కంఫర్ట్, లెట్స్ గో. మమ్మీ ఎందుకు మార్నింగే ఫ్రస్ట్రేషన్లో ఉంది నా వల్లే. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఎందుకు అట్లా అడుగుతారా మమ్మీ? నేను ఇడ్లీ పెట్టు అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిందా, 20 నిమిషాల పైన కాల్ చేసి రాని రావు అని చెప్తాను. సోడా ఏంటిది పర్లేదు, అంటే నాకు సాఫ్ట్ ఉంటే చాలు, ఎలా ఉన్నా తింటాను అనమాట. సాఫ్ట్ గానే ఉన్నాయి కదా. సోడా పొడి ఎక్కువసేపు పెట్టాలంటే సోడా పొడి అంతా ఇది ఆఫ్ చేయొచ్చు కదా మరి. ఆఫ్ చేస్తే గట్టిగా అవుతాయంట. మళ్ళీ ఇడ్లీ ఆఫ్ చేస్తే చల్లగా అయిపోతే గట్టిగా అవుతాయి, ఆఫ్ చేస్తే అవుతాయని నాకు తెలియదు. ఆఫ్ చేసి పెట్టింటావేమో అనుకున్నా. ఎట్లా పెడతావు ఆఫ్ చేసి? ఏదైనా ఉంటాయి అంటే దాంట్లో ఉంటే వేపర్ వల్ల అట్లనే వేడిగా ఉంటాయి కదా, ఉండవా? ఎందుకు నేను 3 అడిగితే అన్ని చేసినావు? ఓ, హౌస్ హెల్ప్ చేసిందంట మమ్మీ. నాకు అదేవా బ్లాక్ పొడి, అదే చింత చిగురు పొడి ఎండబెట్టి చేస్తారు, చాలా బాగుంటుంది ఇడ్లీలకి టేస్ట్. నేను అదే తింటున్నా. నా కార్ కానీ ఇప్పుడు ఎవరైనా చూస్తే లిటరలీ భయపడతారు. లోపల ఒకటే క్లీన్ ఉంది, బయట అంతా ఫుల్ ఆకులు పడి దాంట్లో ఉండే గమ్ము ఉంటుంది కదా, ఇదేంటి ఫ్రంట్ గ్లాస్ మీద పైన టాప్ మీద అంతా పడి చెత్తగా అయిందనమాట. క్లీన్ చేయాలి అట్లీస్ట్ దీన్ని. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. బయటికి ఇన్ ద సెన్స్ కొన్ని ఎసెన్షియల్స్ కావాలన్నమాట, అవి తీసుకురావడానికి. మెయిన్ ఏంటంటే నా లూఫా ఏం చేసింది తెలుసా? లిటరలీ మా మమ్మీ నా లూఫా తీసుకొని బై మిస్టేక్ షింక్ వస్తుంది కదా, షింక్ ని వాష్ చేసింది. అంటే షింక్ ని మొత్తం క్లీన్ చేసింది విత్ లూఫా. ఓకే, సో నాకు ఇప్పుడు లూఫా లేదు, ఐ హ్యావ్ టు గెట్ ఇట్. అండ్ కొన్ని సాసెస్ అన్ని ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయినాయి. నాకు ఎందుకో మ్యాగీ తినాలనిపిస్తుంది అండ్ సాస్లు ఏవి లేవు. నాకు మ్యాగీ తినాలనిపిస్తుంది, విత్ దట్ ఐఎమ్ జస్ట్ క్రేవింగ్ టు డ్రింక్ నన్నారి. ఇప్పుడు నన్నారి అక్కడ దొరుకుతుందో లేదో, ఇఫ్ ఇన్ కేస్ దొరికితే సోడా తీసుకురావడం మాత్రం మర్చిపోకూడదు. సో మనం ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ డాగీస్ ని చెక్ చేద్దాం, కింద ఉన్నాయి ఖచ్చితంగా. I just wanna go my own way, gonna let the past burn down, cause honestly don't wanna be stuck in boring conversations with you. I'm gonna leave it all behind, find myself, I'm gonna start over new. సూపర్ మార్కెట్ అసలు మామూలు క్రౌడ్ లేదు, చాలా క్రౌడ్ ఉందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటారని. ఆబ్వియస్లీ 12 వరకే కాబట్టి ఉన్నట్టున్నారు. నేను అనుకున్న నన్నారి తప్ప నాకు అన్ని కనిపించాయి. కరెక్ట్ గా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు తీసుకున్నారు, నాకెందుకు కనిపించలేదు. సో ఇంకా ఎగ్జాక్ట్లీ బిల్లింగ్ అప్పుడు ఉన్నప్పుడు వెనకాల ఆల్రెడీ పాపం చాలా మెంబర్స్ క్యూలో ఉన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి హోల్డ్ చేయడం అస్సలు మంచిది కాదనిపించింది, బికాస్ అసలే టైం తక్కువ ఉంది. మనం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వెయిట్ చేయండి వస్తానని చెప్తే పాపం వెనకాల వాళ్ళు చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పర్లేదు, నన్నరి పోతే పోయింది. మ్యాగీ అయితే దొరికింది లేండి అని వచ్చారు. మ్యాగీ ఇంట్లో ఆల్రెడీ ఉంది, ఇవి తెచ్చుకున్నాను అనమాట. మ్యాజిక్ మసాలా వస్తాయి చూడండి, స్పైసెస్ అన్ని ప్యాకెట్ సపరేట్ గా దొరుకుతాయి కదా, అవి ఒకటి తెచ్చుకున్నాను. ఆ స్పైసెస్ నాకు చాలా ఇష్టం అనమాట, ఒకటి అయితే సరిపోదు నాకు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి మమ్మీ కూడా ఇంట్లో ఉండదు, ఇప్పుడు బయటికి వెళ్ళింది.
ఈ దివాన్ అయితే మన ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ దగ్గర నుండి ఉంది. మా మమ్మీకి చాలా ఇష్టం ఈ దివాన్ అంటే. ఎవరికైనా అమ్మేద్దామంటే లాస్ట్కి దీన్ని ఏం చేసిందంటే, వద్దు నాన్నమ్మ ఇక్కడికి వస్తారు కదా రెనోవేషన్ అయిపోయిన తర్వాత, డాడీ దాని మీద పడుకోవడానికి యూజ్ అవుతుంది, కింద వేద్దామని చెప్పేసి కింద బెడ్రూమ్లో వేయించింది. ఫైనలీ దీన్ని ఎక్కడ అమ్మేస్తాము అని. ఇంకొకటి ఏంటంటే ఇది మంచి కండిషన్లో ఉంది, అసలు చాలా తక్కువ యూజ్ చేసింది. సో బెడ్ ఒకటే మంచిది వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి వేక్ ఫిట్ అనుకుంటా, వేక్ ఫిట్ది యూజ్ చేసాము. కానీ నాకైతే క్వాలిటీ పర్సనలీ అంత అస్సలు నచ్చలేదు. దాని ప్రాసెస్ ఏంటంటే, మనం ఫస్ట్ సర్ఫేస్ మీద వేసేయాలి మొత్తం అంతా కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత. దెన్ ఒక 30 to 60 మినిట్స్కి అది ఎక్స్పాండ్ అయ్యి 6 inches అవుతుంది అని దాని మీద ఉంది. సో 6 inches అయితే అయింది, కానీ క్వాలిటీ ఓకే యావరేజ్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేసినంత అద్భుతంగా ఏం లేదు. 7 years వారంటీ అన్నారు. కాకపోతే మేము చూసి దీన్ని పెట్టేసి బెడ్ మీద వేసిన తర్వాత అంత సాటిస్ఫాక్షన్ లేక మేమైతే రిటర్న్ పంపించేసాం దీన్ని. మళ్ళీ వేరేది ఇంకా కంఫర్టబుల్గా ఉండేది ఏదైనా తీసుకొస్తే బెటర్ అని. అంటే తక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే ఓకే, కానీ మేము ఇంకా దివాన్ ఉంటే దివాన్లో ఎక్కువ యూజ్ చేస్తాం. కింద ఉంటే పైన ఉంది కాబట్టి ఇన్ని ఇయర్స్ యూజ్ చేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం మంచి క్వాలిటీది బ్యాక్ పెయిన్ రాకుండా ఉండేది తీసుకుంటే బెటర్ అనిపించింది. కానీ ఈ దివాన్కి కూడా నాకు తెలిసి మమ్మీ పాలిష్ వేయిద్దాం ఒకసారి, కొంచెం మంచిగా మెరుస్తుంది అని చెప్పింది అనమాట. అందుకే దీన్ని అన్బాక్స్ చేసి దీని ప్రాసెస్ ఏంటి, పైన వేయాలా, కార్ట్ మీద వేయకూడదని ఇచ్చారు దాన్ని. సో మళ్ళీ తీసి కింద అయితే పెట్టేసాం మేము. అయిపోయిందా షాపింగ్ మమ్మీ? అయిపోయింది. ఏం తెచ్చినావు? ఇది కామాక్షి దీపం అదొకటే ఉందని తెచ్చినావు కదా, ఇంకొకటి అది ఒకటే ఉంది. అదొక్కటే అది పెడతా అంటే నచ్చట్లేదు అనమాట, అందుకనే తెచ్చుకున్నా. వెనకాల ప్లేట్ కూడా ఉంది. ప్లేట్ 2 సెట్స్. అట్లా పెట్టాలా? అది కంచుది కనకదుర్గమ్మది, అది తీసేసి ఇది పెడదామని. ఇది నేను ఆ రోజు చూసిన, బాగుంది. ఇది ఒకటి. ఇది సాయిబాబాది, అది ఫోటో ఉంది కింద పెట్టేకండి విగ్రహము. అల్లే క్లోజప్ లో చూపిస్తాలే ఒకసారి. ఇంకా అంతేనా? ఇది రావేంద్ర స్వామి ఒకటి, ఆంజనేయ స్వామి. రేపు పూజలో పెట్టాక అది లేదు, ఇది మన ఇంట్లో పూజ వేరేటివి కదా. పూజ వేరేటివి. మమ్మీ పూజకు మాత్రం అన్ని కొంటనే ఉంటది. ఆంజనేయ స్వామి బాగుంది. మన దగ్గర లేవు అసలు ఇవన్నీ. అంటే అవి ఉన్నాయి మామూలు, ఇట్లాంటివి వెండివి లేవు. నేను నిజంగా అంటే ఫ్రీ వచ్చింది అనుకున్నా తెలుసా. అంకుల్ అడిగినావా నాది ఎప్పుడు వస్తుందని? 15 వరకు ఇది పెడదామన్నాడే దేవుని దగ్గర. బాగుంది. కాదు బెడ్రూమ్ లో నాకు ఇట్లాంటిది అడిగినావా? అడిగినాను, అదే చెప్పినా కదా ఇస్తాడంట. ఎప్పుడు? 15 రోజులు పడుతుందంట. ఓకే. నువ్వు ఫ్రెష్ అప్ గా, నేను ఫ్రెష్ అప్ అవుతా. నేను ఇప్పుడే వచ్చినాను పవిత్రకి, బ్యాంకు పోయి వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయిపోయాను, ఏకంగా హెడ్ బాతే చేసేసాను చాలా రోజుల తర్వాత. ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఆ వెళ్ళేది ఏదో కొంచెం ఫ్రెష్గా సేఫ్గా వెళ్తే బెటర్ అని. ఎందుకంటే ఈ పాటికే నేను 2-3 times బయటికి వెళ్ళి సర్ఫేసెస్ అన్ని టచ్ చేసి వచ్చాను కదా, అందుకనమాట. ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ చేసుకుంటే మనకు అంత టైం ఏమీ అస్సలు లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఈ పాటికైతే డాలీ ఒక 2-3 times కాల్ చేసిందక్క వస్తానో మేము రెడీ అయ్యాము అని. వాళ్ళు మంచిగా రెడీ అయ్యారు. నేను రెడీ అవుతున్నా అనేసరికి వాళ్ళు నేను భారీ రేంజ్లో రెడీ అవుతానని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. యాజ్ యూజువల్ మనం నైట్ డ్రెస్లోనే వెళ్తున్నాం అనమాట. ఐ జస్ట్ వాంట్ టు స్టే క్యాజువల్, కాసేపు టైం స్పెండ్ చేయాలని ఉంది. ఓ మై గాడ్, ఇన్ని రోజులు ఏమంటారు మేము మీట్ కాకుండా ఎప్పుడు లేమనమాట. ఇట్స్ బీన్ మోర్ దాన్ 10 days అనుకుంటాను. సో అందుకే కొంచెం ఫ్రెష్గా వెళ్తే సేఫ్గా మాస్క్ వేసుకొని వెళ్తాను. సో ఇప్పుడు ఇంకా బయలుదేరిపోదాం. మనకు కూడా ఐఎమ్ ఆల్ మాయిశ్చరైజ్డ్ అండ్ ఏదో కొంచెం అట్లా బ్లష్ పెట్టి లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ ఒకటే చేసేసుకున్నాను అనమాట. నౌ లెట్స్ గో.
హాయ్ డాలీ. హాయ్ 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 జూలీ. ఎన్ని రోజులైంది చూసి. మీకోసం గిఫ్ట్ తెచ్చినా నేను. గిఫ్ట్స్ తెచ్చినాను నేను మీకోసం. అబ్బా నేను చెప్పిన కదా పిన్ని సారీ వేసుకుంటుంది ఖచ్చితంగా అని. బాగున్నారా అందరూ? నాకైతే కదా అంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా, వాళ్ళంతా ఎక్కువ హిందీ వాళ్ళు ఉన్నారు, 15 మెంబర్స్ అట్లున్నారా, అందుకోసమే పిల్లలు ఉన్నారు. నీ కట్టర్ వచ్చేసింది ఫైనల్. అది కాదు, ఇది చూడు. ఏది? సర్లే. పిల్లలు ఉన్నారు కదా, బాగా వద్దని చెప్పినాడంట, అందుకే రాలే జూహి. మేము పోలే, జూహి రాలే. అంటే ఇంట్లోనే ఉన్నాం. ఎక్కువ కాంటాక్ట్ ఎందుకులే అని చెప్పేసి రాలేదు, సేఫ్ గా అనిపించే వరకు. సో ఇప్పుడు వర్కర్స్ అందరూ మొత్తం నెగిటివ్ అన్నమాట, వాళ్ళకి ఏం లేదు. సో ఎవ్రీబడి ఈస్ హెల్దీ. తను ఎందుకు అట్లా ఎగురుతుందంటే దానికోసం ఒక కొత్త డ్రెస్. అందుకోసం ఒకటి కాదు, 2 ఇంకొకటి కూడా ఉంది చూడాలి. వీళ్ళు ఇవి తెచ్చినారు కదా, దానిలో బిజీగా ఉన్నారు. దేంట్లో? అవి తెచ్చినావు కదా, చూడడంలో బిజీగా ఉన్నారు. నాలాగే మనలాగే వాళ్ళకి అన్బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. తీసుకొని వచ్చింది డాలీకి నైట్ డ్రెస్. ఒకటి నైట్ డ్రెస్, ఇంకోటి స్వెట్ షర్ట్. బాగుంది కదా. 2 డాలీకేనా అనుకోద్దండి, జూలీకి ఇంకా ఉన్నాయి కొనిచ్చేటివి, కొనిస్తాను ఖచ్చితంగా. మదర్స్ డే గా నాకు గిఫ్ట్ ఇస్తాను మా జూహి. అంటే నేను ఏం చేస్తానంటే బేసికలీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వీళ్ళకైతే డాలీ జూలీకి చిన్న చిన్న ఓకే, కానీ మమ్మీకి కానీ పిన్నికి కానీ ఇవ్వాలనుకుంటే దానికి డబ్బులు ఇచ్చేస్తాను అనమాట. సో దట్ వాళ్ళకి నచ్చిండే వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి. చూడంత స్లిమ్ అయినాలేమ్మా, నేనే కావాలి కదా, చాలా రోజుల తర్వాత చూస్తాను. లేదు మా ఇంట్లో ఉంటేనే కొంచెం వీళ్ళకి ఐస్ క్రీమ్లు, పేనీలు, అన్ని స్వీట్లు తిని లావ్ అవుతామా. నాకైతే ఎన్ని రోజులు అయిందో చూసి. నేనైతే మొన్న పిజ్జా చేసింది, సూపర్ వచ్చింది. అది నేను ఫస్ట్ యూస్ ఏమనుకున్నా తెలుసా, ఇదేంటి ఇంకా బేక్ చేయలేదేమో, ఓన్లీ వేసి పెట్టినారేమో, వెజిటేబుల్స్ అన్ని అట్లే ఉన్నాయన్నమాట. సో వేసి పెట్టినారేమో అనిపించింది. అప్పుడు వేసి పెట్టినాము, ఇంకా అది చేయలేదు. అదే కదా, ఎందుకు అబ్బా పచ్చి పచ్చిగా ఉంది అనుకున్నా, కానీ చాలా బాగుందండి టేస్ట్. మా పిన్ని దీని కోసం తనకులాడింది చూడండి, ఎప్పుడు వస్తుంది. ఇది కొత్తది తెచ్చినాడు. 2 ఉన్నాయి ఎప్పుడు నీ దగ్గర? ఓకే ఓకే చెప్తాండి, అందుకే తీసుకొని వచ్చినాయి. అవునా? ఓకే, నేను ముందుదేమో అనుకున్నా. అది కొత్తది, ఇది కొత్తది, చాలా బాగా వర్క్ చేస్తుంది, చాలా బాగుంటుందండి. అందరు తీసుకోండి, ఇది చాలా తెలుసు అందరికి. నువ్వు ఇంటున్నావు, వాళ్ళు ఇంటుంటారు, వంటల గురించి తెలుసు. అబ్బా మమ్మీ కూడా పెట్టమనింది ఇట్లాంటిది. చాలా బాగుంటుంది అసలు. ఒక్క నిమిషం క్యారెట్ గానీ ఒక 10 minutes అట్లా మొత్తం బాగా టక కట్ చేసుకోవచ్చు. పిన్ని హెయిర్ బ్రష్, స్ట్రైట్నర్, బ్రష్ లాంటిది కావాలి ఎప్పుడైనా త్వరగా చేసుకోవడానికి. అదైతే ఉంది వేరేది, కానీ ఇదైతే త్వరగా ఎప్పుడన్నా. ఇప్పుడు 3 ఉన్నాయి పిన్ని వాళ్ళ ఇంట్లో స్ట్రైట్నర్స్. ఒకటి ఐకానిక్, ఇంకోటి ఫిలిప్స్. ఏం చేసుకోదు, ఊరికే వేస్ట్. ఇది ఇంకా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది అనిపించి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సేఫ్ గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, చాలా డేంజర్ గా ఉంది. యాక్చువల్లీ మీకు ఇంకోటి ఏం చెప్పను, అన్బాక్సింగ్ చేసేటివి నా దగ్గర ఉండిండే, కానీ మీకు బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి నేనే ఓపెన్ చేసి నేనే ఇక్కడ తీసుకొని వచ్చినాను. కలర్ బాగుంది కదా, కలర్ బాగుంది. ఇంకా వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, సరిపోతుంది మనకు. పిన్ని ఎప్పుడో ఒకసారి చేసుకుంటే, ఒకసారి అంటే మరి కాస్ట్ ఏం కాదు, సరిపోతుంది ఒకసారి. ఓకే, ఇంకేం పిన్ని విశేషాలు? ఇంకా ఏమి, ఎందుకు మ్యాగీ అడిగినావు సాయంకాలం? ఊరికే మ్యాగీ తినాలనిపించి అడిగినా, కానీ ఇప్పుడు ఏం లేదు, తీసుకురాలేదు. ఎట్లా ఎందుకు లేదు, మా ఇంట్లో ఉన్నాయా? డాలీకి ఇష్టం. పిన్ని వాళ్ళ ఇంట్లో స్నాక్స్, ఫుడ్ స్టాక్, అసలు సరుకులు గానీ ఏమన్నా గానీ కొన్ని ఎక్కువే ఉంటాయి. అంటే పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు ఏం కథ. పిల్లలు అనడం కంటే డాలీ ఉంది కదా నల్ల. ఫస్ట్ డాలీ ఇంకా 5 అయిందంటే ఏదో స్నాక్స్ ఉంటేనే. పిజ్జా కూడా ఆమెదేమనిందా? పిజ్జా అసలు చేయకూడదు అనుకున్న పని, వర్క్ ఎక్కువ ఉంటుందేమో అంటే ఆ వీడియోలు పెట్టి 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 చంపేసింది. అంటే ట్యాబ్ పట్టుకొని అమ్మని ఉరికే చేపిద్దాం అని ట్యాబ్ లో అది కొట్టి అడుగు. నీ ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, అందరికి ఫస్ట్ బాగున్నారా అని అడగల మనం ఈ టైంలో. అందరూ సేఫ్ గా ఉండండి, ఇంట్లోనే ఉండండి ప్లీజ్ అందరూ. నాతో పాటు ఎంత మంది మిస్ అయినారు తెలుసా మిమ్మల్ని? అవునవును, చాలా మెంబర్స్ మిస్ అయినారు. థ్యాంక్ యూ అందరూ మెసేజ్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అవును, అంటే మేము పెద్ద సెలబ్రేట్ చేసుకోమనుకోండి. అజిత్ బాగున్నాడా? అజిత్ బాగున్నాడు, అందరు బాగున్నారు. అబ్బా వీళ్ళు ఏం తెలియనట్టు రోజు గంటలు నిమిషానికి ఒకసారి కాల్ చేసుకుంటారు, ఏం తెలియనట్టు అడుగుతా ఉంది ఇప్పుడు. ఇంకేం జూలీ విశేషాలు? చదువుకుంటున్నావా?
బాగా కష్టపడుతుంది ఏం చేస్తావు, ఎగ్జామ్ లేవని చెప్పరు, ఉన్నాయని చెప్పరు. నాకు తెలిసి ఎందుకో క్యాన్సిల్ అయితే అనిపిస్తుంది నాకు. మీకు ఉంటే పర్లేదు, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు అంతే. అయిపోయిందా నీకు అన్బాక్సింగ్ అంతా? ఇప్పుడు వచ్చింది ఫ్రేమ్ లో తీసేసినాం. అదో ఆమె చూడండి డ్రెస్సింగ్ ఎక్కిస్తుంది ఇప్పుడు పైకి పోయి. సరిపోతుంది కదా? ఓకే చూద్దాం. వద్దులేండి మళ్ళీ హాల్ వీడియోలో చూపిస్తాం మీకు ఒకేసారి. చూపిస్తుంది. ఓకే మేము పైన మహాభారతం ఎపిసోడ్ చూస్తా అంటే పిన్ని ఈ లోపల మా కోసం పేనీలు ప్రిపేర్ చేసిద్ది. ఓ ఏమి ఇన్ని చేసినావు ఈరోజు? అజిత్ తీసుకెళ్తామేమని. అవునా? డాలి ఆల్రెడీ తినేసినావా? బాగున్నాయా? బాగా వచ్చాయి. ఈరోజు స్క్వేర్ సెట్ లో చేశా. స్క్వేర్ ఎమ్మి ఎమ్మి. అందుకే ఇక్కడ ఉంటే లావైతాం అనేది. స్వీట్ సూపర్ ఉంది. చూడండి నేను రాకముందే చేసేసింది, రెసిపీ చూపించలేకపోయినాను. గోధుమ పిండితో చేసా. గోధుమ పిండి మామూలుగా మైదా పిండి చేస్తే ఇంకా బాగుంటుంది. గోధుమ పిండి షుగరా? షుగర్. బెల్లంతో చేసింటే ఇంత క్రిస్పీగా రాలేదన్నమాట. అంటే కొంచెం మెత్తగా వస్తాయి. మరి మ్యాగీ కూడా చేస్తావా మళ్ళీ? కొంచెం ఉన్నాయి కదా, స్వీట్ తిన్నారు కదా, తింటారా? డాలీ కష్టే ఉంటుందిలేండి, అడగబడలేదు. సర్లే మ్యాగీ చేస్తాను ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైం. నేను పొద్దున్న చెప్పా మ్యాగీ తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా పిన్ని చేస్తా ఉంది. ఇక్కడ కలర్స్ మారుతున్నాయి ఏంటి అనుకుంటున్నారా? పైన లైట్ చూపించాను ఆల్రెడీ ఒకసారి. సో ఆ లైట్స్ వల్ల కలర్స్ మారుతున్నాయి. అవునవును. ఒక అమ్మాయి అయితే రోజు కామెంట్ పెడుతుంది, దేవుని రూము హోమ్ టూర్ చేయండి అనేసి. డెఫినెట్లీ మేము హోమ్ టూర్ చేస్తాం కదా, అప్పుడు ఒకేసారి తీస్తుంది. అంతే, ఓకేనా? ఖచ్చితంగా చూపిస్తా అప్పుడు అన్ని. రిప్లై అక్క అంటున్నావు కదా, నేను రిప్లై ఇచ్చా. పేరైనా గుర్తుపెట్టుకోలేదు కదా, పేరు గుర్తులేదు. సో మ్యాగీ చేద్దాం. నాకు రెగ్యులర్ మ్యాగీ పెద్దేం నచ్చదనమాట. దాంట్లో ఎక్స్ట్రా మసాలా, చట్పటా, ఆనియన్స్ అవి ఇవి వేసుకుంటే కూడా చాలా ఇష్టం కాబట్టి అది చేస్తున్నాం. మనం వంట చేసేదే ఎప్పుడో ఒకసారి, అందులోనే ఇప్పుడు మ్యాగీ చేస్తున్నాను. అది ఇంకా యూనివర్సల్ ఫుడ్ అనుకుంటాను. ఏ అమ్మాయికైనా ఇంకా డెఫినెట్లీ మ్యాగీ చేయడం పక్కా వచ్చింటుంది. సో మనం వంట చేయమన్నప్పుడు వంట మాత్రమే చేస్తామన్నమాట. వెజిటేబుల్స్ అవి ఇవి ఆల్రెడీ పిన్ని మొత్తం కట్ చేసి పెట్టింది. నేను చేసే తొక్కలో మ్యాగీ మళ్ళీ పక్కన అసిస్టెంట్స్ ఒకటి. అట్లా ఇంకేం చేద్దాం, మనం సిన్సియర్గా వంట మాత్రమే చేయాలి. మిగతా పని అంతా పక్క నుంచి అట్లా పిన్ని వేస్తుంది అనమాట. నామకి వస్తే అట్లా గంట తిప్పుతున్నాం. ఫ్యూచర్లో ఏం చేస్తావు అని నన్ను అడగండి. ఫ్యూచర్ సంగతి ఫ్యూచర్లో చూసుకుందాం, ఓకేనా? ప్రస్తుతానికైతే ఎంత సిన్సియర్ స్టూడెంట్ లాగా చేస్తున్నా చూడండి. మొత్తం పని అంతా క్యాప్సికమ్స్ అయినా ఎంత బాగా కట్ చేసి పెట్టింది కదా. ఆ కట్టర్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఆ కట్టర్ పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. సో వెనకాల మా కెమెరా పర్సన్ డాలీ చాలా చాలా బాగుంటుంది. ఈ ధనియా పౌడర్ తర్వాత కొంచెం మసాలాస్ అన్నీ యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇఫ్ ఇంకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. లాస్ట్కి మ్యాగీ రెసిపీ కూడా చెప్పాల్సి వస్తుంది అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. మీకు ఏమంటారు, ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న మ్యాగీ ఇష్టమా, లేదంటే నార్మల్గా ప్లెయిన్ వస్తుంది చూడండి ఆ మ్యాగీ ఇష్టమో కూడా చెప్పండి. నాకైతే విత్ ఎక్స్ట్రా మసాలా వస్తుంది చూడండి, ఇప్పుడు అమ్ముతున్నారు కదా బయట మ్యాగీ ప్యాకెట్స్, ఏమంటారు ఓన్లీ ఆ మసాలా దొరికేది ఒకటే, అది ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాను. అలాంగ్ విత్ కారం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నా స్పెషల్ మ్యాగీ నేను కంప్లీట్ చేశాను. డాలీ ఒకటే పిన్ని కూడా టేస్ట్ చేసింది. ఎట్లుంది? సూపర్ ఉంది. అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తినలేదు కానీ టేస్ట్ చేసామన్నమాట, చాలా బాగుంది. సో మేము ఇలా ఇంట్లోనే వీకెండ్ కానీ లేదంటే ఎప్పుడైనా, ఇంకా వీకెండ్ లేదు ఏం లేదు కదా ఈ లాక్డౌన్ లో, ఇట్లా ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ టిల్ నౌ. మీరు చాలా రోజుల తర్వాత పిన్ని వాళ్ళని చూస్తున్నారు కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో మంచి మంచి కామెంట్స్ పెట్టండి, ఓకేనా? అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు అభిజ్ఞ గారు అండ్ ప్రణయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే
సబ్స్క్రైబ్ చేసి కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. డూ ఫాలో us on Instagram for more updates and we will see you in our next vlog. Bye guys. Bye. Stay positive, stay healthy and be kind to everyone. Stay safe. Bye. Shouldn't be so complicated if I listen